సార్ ఇది చూడండి. ఇది చూడరా. ఇది కూడా చూడండి. బాగానే బరువుంది. ఏమ్రా, ఇది ఒత్తితే పేలుతుందా? అవును సార్. నాకు డౌటే అన్న, బొమ్మతో పైకి లెక్కుంది. ఎవరినైనా కాల్చి చూద్దామా? ఏం పేరు అన్నావు? సత్యనారాయణ రెడ్డి అండి. అమెరికా నుంచి వచ్చినావు. ఈ ఊరి కోసం బాగు చేస్తావు, బాగానే ఉంది. అవును సార్. మరి నా సంగతి ఏంది? మీరు కూడా ఇదే ఊరు వారు కదా సార్? నీ ఊరి కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావా? ఇప్పుడే కాలుస్తా. ఇవ్వను. గన్ను పెడితే నిజాలు వస్తున్నాయి. నువ్వు నీ ఊరి కోసం ప్రాణాలు ఇయ్యవు. నేను డబ్బుల కోసం ప్రాణాలు ఇస్తా, ప్రాణాలు తీస్తా. బుచ్చిరెడ్డి అన్నను కలవాలి. అన్న ఎంఆర్ఓ వచ్చుండే. అయ్యా పిలిచారంట? ఏం లేదు పంతులు, ఈ తుపాకీ పేలుతుందో లేదో చెక్ చేద్దామని పిలిచా. అయ్యా తుపాకులకు ప్రేమలుండవు పంతులు. డబ్బులు పక్కలోకి రాగానే రూల్స్ గుర్తొచ్చాయా? సార్, మిమ్మల్ని కలిసి పర్మిషన్ తీసుకోమని చెప్పినా వినలేదయ్యా. ఇందులో నా తప్పేం లేదయ్యా. నన్ను వదిలేయండి అయ్యా. వీటితో మాట్లాడిందన్నా. ఆఫీస్కి వెళ్తాను నించోబెట్టి మాట్లాడాను నా కొడుకు. నేను చెప్పానుగా, నిన్న సూపర్ తుపాకీ. ఎవడన్నా ఈడు? ఏయ్ బుచ్చిరెడ్డి, బలం బలగం నీకే ఉందా? నాకు కూడా ఉంది. గీళ్ళని చూస్తే ఉచ్చబడుతుందా? సాంబయ్య, తప్పు చేస్తున్నావు. ఆ రోజు ఒక్కని చూసి నా భూమిని గుంజుకున్నావు. కత్తితో మెడ మీద సంతకం పెడతానన్నావు. నేను వేలుముద్రగాన్ని అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోతాను. ఈ మాటలు ఎందుకన్నా? నరకమంటావా? మనం వచ్చింది పేపర్లు తీసుకెళ్ళడానికి, గాని నరకుడు ఎందుకురా? తమ్ముడు, ఏంది? ప్రాణాలు కావాలా, పేపర్లు కావాలా? నాకు బలగం ఉంది. కొడకల్ల రయ్యాల నా చేతుల్లో మీకు మూడిందిరా. ఒరే సాంబా, నలుగురు నేసుకుంటే బలగం పెరుగుతుంది, సుమోలు పెరుగుతాయి, బలం పెరగదు. బలం పెరగాలంటే ఇలాంటి ఓ తమ్ముడు ఉండాలి. అబ్బా, చేపల పులుసు బాగుందన్నా. ఏం సాంబా, ఒక ముద్ద తింటావా? నమస్తే సార్.
మీతో పర్సనల్గా మాట్లాడేది ఉంది. ఈయన హైదరాబాద్ పంజగుట్ట ఎస్ఐ గారు. మీ అన్నగారి కూతుర్ని హైదరాబాద్లో ఏదో ఫంక్షన్లో చూశారంట. గట్లానా? మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. పిల్ల ఎర్రగా ఉందని వచ్చారేమో. మాతో వియ్యంకం అంత మంచిది కాదు. మీరు చేసే లిక్కర్ దందాలు, భూ కబ్జాలు మాకు అన్నీ తెలుసు. నేను కూడా మీ జాతికి చెందిన వాడిని. కూడా ఒక మాట అడిగి చూద్దాం. అడిగితే ఒప్పుకోవడానికి చిన్నపిల్ల కాదు. ఇందాక నుంచి మీరు మాట్లాడేది విన్నా. ఎందుకంటే మా అమ్మాయి నచ్చింది అంటున్నారు కదా, మాకు కూడా మీ సంబంధం నచ్చింది. మీరు మాట్లాడే పద్ధతి నచ్చింది. మన ఇద్దరం కలిస్తే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంటి పెద్దలను ఒకసారి పిలిపిస్తే కట్న కానుకలు మాట్లాడి అప్పుడు వెళ్ళి పెట్టుకుందాం. ఇప్పుడు 50 లక్షలు ఇస్తున్నాను. పెళ్ళయ్యాక మరో 50 లక్షలు ఇస్తాను. కట్నం కిందికి మీ అమ్మాయిని ఇవ్వండి చాలు. పట్నంలో మన అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. ఇయ్యాలపై వేసేద్దామన్నా. మీరు క్రైమ్ చేయండి, కేసు లేకుండా నేను చూసుకుంటా.